నేను ఎఫిషియన్స్ 6:10-18 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. ఓకే, ఇప్పుడు మీరు ఎంతమందికి తెలుసు ఎగ్ షెల్ ఉంటుంది కదా, అది పగలు కొడితేనే బయటకు వస్తుంది, లేకపోతే రాదు. ఎంతమందికి తెలుసు? ఇది ఎగ్ తెలుసు కదా, అంటిల్ అన్లెస్ మీరు బ్రేక్ చేస్తేనే అందులో ఉన్న సారం అనేది బయటకు వస్తుంది, లేకపోతే రాదు, అందులోనే ఉండిపోతుంది. అలాగే దేవుని వాక్యము ప్రార్థన మనం ఏం చేస్తుంది అంటే హెల్మెట్ లాగా కాపాడుతుంది అనమాట. అంటే రాంగ్ థాట్ రాకుండా, భయం రాకుండా ఇది నీకు హెల్మెట్ లాగా పనిచేస్తుంది. హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ దేనికి? మైండ్ అండ్ థాట్స్. లార్డ్ ప్రొటెక్ట్ మై మైండ్ ఫ్రమ్ డౌట్ అండ్ ఫియర్, రిమైండింగ్ దట్ ఐ ఆమ్ సేవ్డ్ బై యువర్ గ్రేస్. సెకండ్ పాయింట్, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్, హార్ట్ అండ్ ఇంటిగ్రిటీ. గైడ్ మై మైండ్, లార్డ్ హెల్ప్ మీ టు వాక్ ఇన్ ద రైచియస్నెస్, హానరింగ్ యూ ఇన్ ఆల్ ఐ డూ. అంటే ఏ పని చేసినా నిన్ను గణపరచాల తండ్రి అని మీరు ప్రతిరోజు అడగాల. లార్డ్ నీ నీతితో నన్ను కప్పేసయ్యా. ఓకే, ఫిల్ మీ విత్ యువర్ రైచియస్నెస్. బ్రెస్ట్ ప్లేట్. ఓకే, హార్ట్ అండ్ ఇంటిగ్రిటీ ప్రతిరోజు అడగాల. ఇంటిగ్రిటీ కోసం ప్రార్థన చేయండి. హార్ట్ అండ్ ఇంటిగ్రిటీ. అర్థమవుతుందా? థర్డ్ పాయింట్ ఏంటంటే బెల్ట్ ఆఫ్ ద ట్రూత్, డిజర్నింగ్ అండ్ విజ్డమ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్, తర్వాత బెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏమో మైండ్ థాట్స్ గురించి, సెకండ్ పాయింట్ ఏమో హార్ట్ అండ్ ఇంటిగ్రిటీ. ఓకే, థర్డ్ పాయింట్ వచ్చి బెల్ట్ ఆఫ్ ద ట్రూత్, అంటే దట్టమైన సత్యము అంటారు. ఓకే, నడుము కట్టుకోమని అంటాడు. బెల్ట్ ఆఫ్ ద ట్రూత్, డిజర్న్మెంట్, విజ్డమ్. Wrap me in the truth so I may stand against deception and walk of wisdom. డిసెప్షన్ అంటే ఎనిమి ఫియర్ ద్వారా, డౌట్ ద్వారా వచ్చి మిమ్మల్ని డిసెప్షన్ చేస్తూ ఉంటాడు. సో సత్యం తెలుసుకోవాలి. ఆ సిచ్యువేషన్లో ఇది ఎందుకు నాకు ట్రిగర్ అవుతుంది, నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను, నేను ఎందుకు పడిపోతున్నాను మాటికి అని డిజైన్ చేసి ట్రూత్, సత్యం రివీల్ చేయదేవా ఈ సిచ్యువేషన్ కానీ మీరు ప్రార్థన చేయాలి. అప్పుడు మీకు దేవుడి స్వరం ద్వారా మాట్లాడతాడు. ఓకే, బెల్ట్ ఆఫ్ ద ట్రూత్, డిజర్నింగ్ అండ్ విజ్డమ్. wrap in with the truth so I may stand against the deception of walk in the wisdom. Fourth point, shield of the faith. ఓకే, విశ్వాసం అనే డాలు పట్టుకోవాలా. ఓకే, డిఫెన్స్ అగేన్స్ట్ అటాక్స్. ఎలాగా అంటే strengthen my faith to exhaust every fiery dart of the enemy and I trust you completely. సో ఎలాంటి సిచ్యువేషన్ అయినా మనం గాడ్ మీద ఆధారపడాలి. ఆ వచ్చిన దాని మీద భయపడకుండా గాడ్ స్ట్రెంగ్త్ మీద, ఆయన బలం మీద మనము ఆధారపడాలి. ఓకే, షీల్డ్ ఆఫ్ ఫెయిత్ అంటే డిఫెన్స్ అగేన్స్ట్ అటాక్స్. ప్రతి ఒక్కరికి వస్తాయి, ఇది ఎవరికి రాదు అని చెప్పలేము. ఈవెన్ నాకు కూడా వస్తాయి. నేను రీసెంట్గా చెప్పాను కదా లాస్ట్ సండే వాట్ ఐ ఎక్స్పీరియన్స్. ఓకే, ఎనిమీ విల్ కమ్. ఇంకోటి నా గాడ్ కూడా చెప్పింది ఏంటంటే, మంచి స్త్రీ అంటే దేవునిలో ఎంపికైన స్త్రీ మీ జీవితంలో ఉందనుకోండి, మీ లైఫ్ చాలా గ్లోరియస్గా అవుతుంది. మీ యొక్క పరిచర్య కానీ, మీ ఫైనాన్సెస్ కానీ, మీ ఫేమ్ అన్ని జీవితంలో మీరు ఫలిస్తారు, ట్రూ వైన్ లాగా. ఒకవేళ రాంగ్ లైఫ్ పార్ట్నర్ మీ జీవితంలో వచ్చిందనుకోండి, ప్రతిరోజు స్ట్రగుల్ అవుతారు మీరు టు గెట్ సక్సెస్, టు గెట్ ఫేమ్, టు గెట్ మనీ, ఎవ్రీథింగ్. అంటే చూడండి, ఆదాం అవ్వని ఎవరి ద్వారా డిసీవ్ చేశారు? సాతాను, ఈవ్ ద్వారా. ఓకే, సంసోను జీవితంలో ఎవరు డిసీవ్ చేశారు? డిలైలా ద్వారా. ఓకే, దావీదు జీవితంలో డిసీవ్ ఎలా జరిగింది? బత్షెబా ద్వారా. సో మీరు చూసుకోండి, మెనీ ఆఫ్ ద డిస్ట్రాక్షన్స్. అంటే నేను స్త్రీయే తప్పు చేస్తుందని చెప్పట్లేదు. స్త్రీ అనేది ఒక బలహీన ఘట్టం కాబట్టి స్త్రీ వల్లనే పడిపోతాము, స్త్రీ వల్లనే ఎత్తపడతాము. మీరు మనం చూసుకుంటే యేసుక్రీస్తు చనిపోయినప్పుడు మొట్టమొదట చేసింది ఎవరు? స్త్రీయే కదా. తెలుసా మీ అందరికీ? ఎవరు చూసారు చెప్పండి? ఫస్ట్ చూసింది ఎవరు? ఉమెన్. మగ్దలేని మరియ చూసి శిష్యులకు చెప్తుంది అనమాట. దేవుడు చెప్తాడు, గో అండ్ టెల్ మై డిసైపుల్స్ అని. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు శిష్యులందరూ పారిపోయారు, కానీ ఎవరున్నారు? ఏడ్చుకుంటా సిలువ వరకు వెళ్ళింది ఎవరు? స్త్రీలే. సో స్త్రీలు నేను బలహీనమే, కానీ వాళ్ళు ఎంత పవర్ఫుల్లో అంత డిసీవ్ కూడా చేస్తారు వాళ్ళు. ఓకే, అంటే రైట్ ఉమెన్ ఉందనుకోండి, మీరు అనేకులకి జీవనకరంగా మారుతారు. ఒకవేళ రైట్ ఉమెన్ మీ లైఫ్లో రాలేదనుకోండి, యూ విల్ ఆల్వేస్ స్ట్రగుల్. అంటే అది మీ హస్బెండ్ కావచ్చు, లేకపోతే మీ వైఫ్ కావచ్చు. ఓకేనా?
మీరు చూసుకోండి, దేవుడి చిత్తంలో ఉన్న వాళ్ళు దే విల్ ఆల్వేస్ షేర్ దేర్ ప్రాబ్లమ్స్, దే విల్ ఆల్వేస్ షేర్ దేర్ హ్యాపీనెస్. అంటే దే విల్ బ్యాలెన్స్ చేసుకుంటారు వాళ్ళు. అదే దేవునిలో లేరు అనుకోండి, ఇప్పుడు వైఫ్ ఉంది, హస్బెండ్ లేడు, హస్బెండ్ ఉన్నాడు, వైఫ్ లేదు, దే విల్ ఆల్వేస్ స్ట్రగుల్ టు గెట్ సక్సెస్, టు గెట్ ఫైనాన్సెస్, ఎవ్రీథింగ్. అర్థమైందని నేను చెప్పింది. సో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఎవరు స్పిరిచువల్గా ఉన్నారు, ఎవరు స్పిరిచువల్గా లేరు. ఓకే, సో దట్ యూ క్యాన్ రీజన్. ఇంకోటి స్వర్డ్ ఆఫ్ ద స్పిరిట్. 1 2 3 4 పాయింట్ చెప్పాను. 5th పాయింట్ స్వర్డ్ ఆఫ్ ద స్పిరిట్ అంటే దేవుని వాక్యము మన నోట్లో ఎప్పుడు పలుకుతుండాలంట. ఫిల్ మై మౌత్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఐ మే స్పీక్ ద ట్రూత్ అండ్ డిక్లేర్ విక్టరీ అండ్ స్టాండ్ ఫ్రేమ్ ఇన్ ద బ్యాటిల్. అంటే యుద్ధంలో మనం డే స్టార్ట్ అవ్వగానే మన యుద్ధం స్టార్ట్ అవుతుందంట. మీరు పడుకునేంత వరకు లాస్ట్ 1 minute కూడా ట్రై చేస్తాడంట నేను డిసీవ్ చేయడానికి. అంటే మీరు ఇంకో 5 minutes పడుకునేటప్పుడు కూడా యూ కెన్ గివ్ యూ రాంగ్ కాల్ ఆర్ రాంగ్ మెసేజ్ ఆర్ నెగిటివ్ వాయిస్ ఇచ్చి నిన్ను ఆ రోజుని పీస్ లేకుండా చేయడానికి చేస్తాడనమాట. ఈవెన్ లాస్ట్ 10 minutes, మీరు ఇంకా పడుకునే 10 minutes ముందు కూడా హీ ట్రై టు డిసీవ్ యూ. అర్థమైందా? ద స్వర్డ్ ఆఫ్ ద స్పిరిట్ ఏంటంటే వాక్యము. ఏమో మీరు పడుకునే ముందు లాస్ట్ మీకు నచ్చిన వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేయొచ్చు, లేకపోతే మీ పేరెంట్స్ హర్ట్ చేయొచ్చు, లేకపోతే మీ బెస్ట్ ఫ్రెండ్ హర్ట్ చేయొచ్చు. సో ఎనీబడి కెన్ హర్ట్ యూ డే బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు. సో బీ కేర్ఫుల్. స్వర్డ్ ఆఫ్ ద స్పిరిట్ ఏంటంటే వాక్యము. ఓకే, మీరు ఏమన్నా అడగాలంటే ఫిల్ మై మౌత్ విత్ వర్డ్ ఆఫ్ దట్ ఐ మే స్పీక్ ద ట్రూత్ అండ్ డిక్లేర్ విక్టరీ అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బ్యాటిల్. ఇంకోటి షూస్ ఆఫ్ పీస్. ఓకే, గైడెన్స్ అండ్ స్టెబిలిటీ. లార్డ్ ప్లీజ్ ఆర్డర్ మై స్టెప్స్ ఇన్ పీస్, హెల్ప్ మీ టు బ్రింగ్ ద లైట్ వేర్ ఎవర్ ఐ గో. ప్రభా, నేను ఏ ఇంట్లో అడుగుపెట్టినా, ఏ కంపెనీలో అడుగుపెట్టినా, ఏ వ్యాపారంలో అడుగుపెట్టినా అక్కడ గాడ్స్ కింగ్డమ్ అనే లైట్ రావాలా. ఓకే, కింగ్డమ్ లైట్ రావాలా. ఓకే, నీ వెలుగు నా జీవితంలో ప్రకాశించాలా. ఐజియా 60 లెమ్ము తేజరిల్లుము యెహోవా నా మహిమ నీ మీద ఉదయిస్తుంది. సో మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రార్థన చేయాలి. లార్డ్ ప్లీజ్ ఆర్డర్ మై స్టెప్స్ ఇన్ పీస్ అండ్ హెల్ప్ మీ బ్రింగ్ లైట్ వేర్ ఎవర్ ఐ గో. ఓకే, ఇంకోటి ప్రేయర్ పాయింట్ ఏంటంటే స్పిరిచువల్ కనెక్షన్స్ అండ్ పవర్. కీప్ మీ స్టిడ్ ఫాస్ట్ ఇన్ ప్రేయర్, ఆల్వేస్ సీకింగ్ యువర్ ప్రెజెన్స్ అండ్ స్టేయింగ్ కనెక్టెడ్ టు యూ. ప్రతిరోజు దేవుని సన్నిధి కోసం ప్రార్థన చేయాలి. మీరు చూడండి, మోషే 40 years ప్రతిరోజు అడిగాడంట. 40 years జర్నీలో ఎవ్రీ డే మార్నింగ్ అడుగుతాడంట, ఈరోజు ఎక్కడికి వెళ్ళాలా, ఈరోజు లెఫ్ట్ వెళ్ళాలా, రైట్ వెళ్ళాలా, ఫ్రంట్ వెళ్ళాలా, బ్యాక్ వెళ్ళాలా. ఎవ్రీ డే ఆయన డైరెక్షన్స్ అడుగుతున్నాయంట. ఎవ్రీ డే నీ సన్నిధి లేకుండా నేను ఒక్క అడుగు కూడా వేయలేనని మోషే ప్రార్థన చేసేవాడు. మోషే సన్నిధి లేకుండా వెళ్ళేవాడు కాదనమాట. సో మీరు మీ ఆఫీస్లోకి వెళ్ళినా, మీ ఇంట్లో కిచెన్లోకి వెళ్తున్నా సరే ప్రెజెన్స్ అడగండి. ఇఫ్ ఎన్ యూ ఆర్ గోయింగ్ టు వాష్రూమ్, యాజ్ గాడ్ ఫర్ ప్రెజెన్స్. అర్థమవుతుందా నేను చెప్పింది? సిగ్గు లేకుండా అడగండి. లార్డ్ వేర్ ఎవర్ ఐ గో ఇన్ మై హౌస్, ఈవెన్ ఇన్ ద హాల్, ఈవెన్ ద కిచెన్, ఈవెన్ ద వాష్రూమ్, లార్డ్ వేర్ ఎవర్ ఐ గో లెట్ యువర్ ప్రెజెన్స్ కమ్ విత్ మీ. ఆమేన్. అర్థమవుతుందా? నీ సన్నిధి లేకుండా నేను ఒక్కడు కూడా ముందుకు వెయ్యలేను తండ్రి అని మీరు ప్రార్థన చేయాలి. ఓకే, సో ఇది మీరు చదువుకోండి. ఎఫిషియన్స్ 6:10-18 వరకు చదువుకుంటే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీకు కనెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా? లైవ్ అయిపోయిన తర్వాత మీకు పంపిస్తాను అది. ఐ విల్ సెండ్ యూ దట్ టెక్స్ట్ మెసేజ్. ఓకే, సో దట్ యూ క్యాన్ సేవ్. సో బైబిల్ స్టడీ స్టార్ట్ చేసుకున్నాము. వీ కెన్ డూ ద బైబిల్ స్టడీ.